సర్రున పోయి ధబిల్లని గాడిదని గుద్దుకుంది. గాడిద అత్తిరిపడి అని 2 కాళ్ళతో సైకిల్‌ని ఎగగొట్టింది. ముసలోడు ఆ అని ధబల్లని కింద పడ్డాడు. ఆ దెబ్బకు గాడిద అంటూ ముందుకు పరిగెత్తింది. అక్కడే పక్కన ఒక బక్కాయన మిచ్చినేసుకొని గోడకు సున్నం కొడతా ఉన్నాడు. ఆ కంగారులో గాడిద పోయి మిచ్చెన్ను తన్నింది. దాంతో మిచ్చెన అటూ ఇటూ ఊగింది. ఆ దెబ్బకు భయపడిన బక్కాయన అయ్యో! 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 అంటూ భయపడిపోయాడు. పైనుండి ఎక్కడ కింద పడతానోనని భయంతో చేతిలో ఉన్న సున్నం డబ్బా వదిలేసి కింద పడకుండా బక్కాయన మిచ్చెన మీద నుంచి సున్నం డబ్బాను వదిలేశాడు కదా! అది సరిగ్గా అప్పుడే అటువైపుగా వెళ్తున్న దున్నపోతు మీద ధబిల్న పడింది. దాంతో పైనుండి ఏమి పడిందో ఏమో అని భయపడిన ఆ దున్నపోతు వేగంగా